నాకే పొగరు చూపిస్తావా? కాఫీ బాగున్నా అందుకే ఇన్నిసార్లు తిప్పాను. అది రాహుల్ అంటే. అంటే ఎంతసేపు నన్ను కావాలనే రిమోట్ కార్ లాగా అటు ఇటు పరిగెత్తించావన్నమాట. చెప్తా. రాహుల్ బాబు, కాఫీ ఫ్రెష్ గా పెట్టి తీసుకొనొచ్చాను, తీసుకోండి. గుడ్, బాగుంది. ఈ రెస్పెక్ట్ నాకు నచ్చింది. ఇదే కంటిన్యూ చేయి. అలాగే బాబు. ఆహా, వావ్, నైస్ కాఫీ. అయ్యయ్యో, కాఫీ ఒలిగిపోయిందే. ఏయ్, ఇక్కడ కాఫీ ఒలిగింది. నీట్గా క్లీన్ చేయి. డర్టీగా ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలా బాబు? నేను క్లీన్ చేస్తాను కదా, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. మీరు వచ్చేలోపు క్లీన్ చేసేస్తాను. గుడ్ గర్ల్, క్లీన్ చేయి. అలాగే బాబు. క్లీన్ చేయి. క్లీన్ చేయాలా? చేస్తాను, బాగా క్లీన్ చేస్తాను కదా. ఆహా, ఆహా, కాఫీ బావున్నా నన్ను అటు ఇటు తెప్పిస్తావు కదా. ఇప్పుడు చెప్తాను నీ సంగతి. అసలు పెద్దమ్మ మనసులో ఏం రన్ అవుతుంది? కొంప తీసి అభిని ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆశ పుట్టిందా? అదే కనుక నిజమైతే, ఓ మై గాడ్, అలా జరగకూడదు. హైరేంద్రి, ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఓకే. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, ఏదో టెన్షన్గా కనిపిస్తుంటేను. నేనా టెన్షన్ గానా? నాకేం టెన్షన్స్ ఉంటాయి శ్రీకర్? లేదే రేంద్రి, నేను నిన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ మధ్య దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకో. నాకేమైనా టెన్షన్స్ ఉంటే నీతో కాకుండా ఎవరితో షేర్ చేసుకుంటాను? యాక్చువల్లీ రాహుల్ ఫేస్ క్రీమ్ యూజ్ చేయడానికి అభి ఒప్పుకొని ఉంటే బాగుండేదేమో అని ఆలోచిస్తున్నాను, అంతే. అవుననుకో, బట్ మనం ఫోర్స్ చేయలేం కదా. లైట్ తీసుకో. హలో, చెప్పక్క. ఇంద్ర, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. అర్థమైంది. అభిని బయటికి పంపిస్తున్నాను, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళు, పెళ్లి చేసుకో, ఇదే కదా చెప్తావు? అది కాదురా, అది ఎక్కడికి రావటం లేదు. కానీ వీలైనంత త్వరగా ఆ అభిని ఈ ఇంటికి దూరం చేయాలి. అంటే నీతో పెళ్లి జరిగిపోవాలి. లేదంటే అది ఈ ఇంటి కోడలే కూర్చునే ప్రమాదం ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? నిజంరా, పెద్దమ్మ ప్రవర్తన, అభి పట్ల చూపించే ప్రేమ, తన మాటలు అన్నీ చూస్తుంటే అభిని రాహుల్కిచ్చి పెళ్లి చేస్తుందేమో అన్న అనుమానంగా ఉందిరా. నీ అనుమానానికి అసలు అర్థమే లేదక్క. రాహుల్ చూడ్డానికి బాగుంటాడు, చదువుకున్నాడు, పైగా తన స్టేటస్ ఎలాంటిది? ద గ్రేట్ వేదవతి వాసుదేవ్ కొడుకు. అలాంటి అతనికి అభి లాంటి అమ్మాయితో ఎందుకు పెళ్లి చేయాలనుకుంటుంది?
ఆవిడకేమైనా పిచ్చా? రే, నీకు అసలు విషయం తెలీదురా. పెద్దమ్మ అందానికి ఆస్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వదు, గుణానికి సంస్కారానికి మాత్రమే ఇస్తుంది. అందులో అయితే అభికి 100/100 ఇవ్వచ్చు. అందుకే తను అలా ఆలోచిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. అంతేలే, జాతకాలు నమ్మి నాన్న ఆ జిడ్డుని నాకంటగట్టాలనుకుంటున్నాడు. వేదవతి గారేమో మంచి అమ్మాయని ఆ జిడ్డుని రాహుల్ కంటగట్టాలనుకుంటుందేమో. అలా అయినా మంచిదేలే, నాకు శని వదిలిపోతుంది. రే, ఏ మాటలు రావి? అలా జరగకూడదని నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు అలాగే జరగాలి అంటావేంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. ముందు అభిని ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రిపేర్డ్ గా ఉండు. నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, నీకు చెప్తాను. ఓకేనా? ఆ, సరే. ఆ, ఛ! ఛీ! హా, సూపర్. వావ్, గుడ్. బాగానే క్లీన్ చేసావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ బాబు. ఈ మాత్రం రెస్పెక్ట్, భయం ఉండాలి. ఇలాగే మెయింటైన్ చేయి. వెళ్ళు. అలాగే బాబు. హలో, నా షర్ట్ ఇక్కడ ఉండాలి కదా, ఏమైంది? ఆ, రాహుల్ బాబు, ఇదేనా మీ షర్టు? అవును, ఇదే. కానీ ఇదేంటి ఇలా అయిపోయింది? ఫ్లోర్ క్లీన్ చేస్తే ఇలాగే అవుతుంది కదా మరి. దీంతో ఫ్లోర్ క్లీన్ చేసావా? ఆర్ యు మ్యాడ్? ఐఎమ్ నాట్ మ్యాడ్, బట్ యు ఆర్ బ్యాడ్. లేకపోతే కాఫీ సాకుతో కావాలని నన్ను అన్నిసార్లు తిప్పుతారా? నేనా? హ? నేను తిప్పడం ఏంటి? మ్మ్. నువ్వే షుగర్ మర్చిపోయావు. ఆహాహాహాహా.